మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర జనసైనికులు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. పేర్ని నాని ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర జనసైనికులు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. పేర్ని నాని ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఈ తిరుమల లడ్డూకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వాగ్వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ చాలా మనోవేదంతో దీక్ష చేపట్టడం, ఆ జగన్ తో పాటు అప్పుడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన రవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అలాగే అప్పుడు ఈవో వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరిపై ప్రాసిక్యూట్ చేయాలి, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న వైసీపీ నాయకులు గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడ కనిపించకుండా పోయినారు, ఒక్కసారిగా బయటకు వచ్చారు. నిన్న పేర్ని నాని ఈ లడ్డూ వివాదాన్ని దృష్టి మరించే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ లో ఆడిపోయిన వైసీపీ పేర్ని నాని చేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయటం, ఇష్టానుసారంగా మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు దీనిపై జనసేనకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తప్పు జరిగిందా లేదనేది చెప్పకుండా, లేకపోతే అప్పుడు ఏం జరిగిందో వివరించకుండా కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈరోజు పేర్ని నాని నివాసం వద్ద ఆందోళన దిగారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేయడంతో ఒకసారి పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులు కూడా కలెక్ట్ అయ్యారు. వెంటనే అదనపు బలగాలను కూడా రంగంలో నుంచి ఇరువైపులు తలపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కూడా అటు ఇరువైపులు కూడా చెదరగొట్టిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ వ్యవహారంలో పేర్ని నాని గతంలో కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకోవడం, ఆ కులాన్ని ప్రస్తావిస్తూ తాము ఆయన ఒకే కులం కాబట్టి మేము తిట్టుకుంటామంటూ కుల ప్రస్తావన కూర్చున్న దగ్గర నుంచి జనసైనికులకి పేర్ని నానికి మధ్య పెద్ద ఎత్తున వారు నడుస్తుంది. ఇప్పుడు కూడా లడ్డూ అంశాన్ని మరుగున పడేసి ఆ వ్యక్తిగత దూషణ చేయడం వల్ల తద్వారా డైరెక్ట్ పాలిటిక్స్ కి మరోసారి తెరదీశారని కూడా చెప్పవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం పేర్ని నాని కూడా స్పందించినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. కేవలం లడ్డూ వివాదాన్నే కాదు, అసమర్థ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారో వారి తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు తనపై దాడి చేయిస్తారంటూ ఆరోపణలు చేశారు. మరి ఈ వివాదంపై రోజు రోజులు అవుతున్న నేపథ్యంలో మరి రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నారని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అక్కడ ఉన్న ఇరు వర్గాల పూర్తి చెదరగొట్టి శాంతియుత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.